ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది, వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. నేను 43వ ఓటు వేసాను. అంటే నేను వేసే కొంది 43 మంది వేశారు ఒక బూత్లో. అంటే 10% ఓట్లు వేసేసారు ఇప్పటికే. నేను పోయే కొందికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊరు కదిలొస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ కనపడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం ఇది ఒక నిదర్శనం. బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది, వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. నేను 43వ ఓటు వేసాను. అంటే నేను వేసే కొంది 43 మంది వేశారు ఒక బూత్లో. అంటే 10% ఓట్లు వేసేసారు ఇప్పటికే. నేను పోయే కొందికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊరు కదిలొస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ కనపడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజా చైతన్యం ఇది ఒక నిదర్శనం. బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది, వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. నేను 43వ ఓటు వేసాను.